హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దాని గురించి బ్రీఫ్గా తెలిసేసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో 1865 అప్రెంటిస్ల కోసం అయితే ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. తెలంగాణలో మొత్తం 164, అలాగే ఆంధ్రప్రదేశ్లో 303 ఖాళీలు అయితే ఉన్నవి. ఈ అప్రెంటిస్ పోస్టులకు కావాల్సిన అర్హతలు ఏంటంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడం, రాయడం, చదవడం ఇలా నైపుణ్యం అయితే కలిగి ఉండాలి. ఇక శిక్షణ వ్యవధి అంటే ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఇచ్చే శాలరీని దీన్ని శాలరీ అన్నారు, స్టైఫండ్ అంటారు. సో స్టైఫండ్ వచ్చేసి రూరల్ సెమీ అర్బన్ వాళ్ళకైతే 15,000, అర్బన్ వాళ్ళకైతే 18,000, అలాగే మెట్రో ఏరియాలో పనిచేసే వాళ్ళకైతే 20,000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఇస్తారు. ఇక ఏజ్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 నాటికి అయితే 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ఎలిజిబుల్ అయితే కన్ఫామ్గా అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అలాగే లోకల్ లాంగ్వేజ్లో అయితే టెస్ట్లు అయితే ఉంటాయి. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది దానికి సపరేట్. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్ చివరి తేదీ అంటే 19th మే 2026. 19th మే 2026 వరకు అయితే ఆన్లైన్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలనుకునే వారైతే www.unionbankofindia.bank.in అనే వెబ్సైట్ ద్వారానైతే అప్లై చేసేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.